హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను కట్ వర్క్ బ్లౌజ్ కుట్టానండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది, చూడండి. 30 సైజ్ బ్లౌజ్ అండి ఇది. ఈ విధంగా ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి కుట్టు కోసం. తర్వాత బ్లౌజ్ నీట్గా సెట్ చేసుకొని ఈ క్లాత్ మీద వేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ మీద ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని వేసుకోండి. నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. వెనకాల ప్లేట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. నడుము కుట్ల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోండి. చంక భాగం దగ్గర ఈ విధంగా లైన్ గీసుకోండి. 3 వేలు పెట్టుకోండి. మీకు నెక్ వెడల్పు కావాలనుకుంటే 4 వేలు పెట్టుకోండి. ఆ విధంగా పెట్టుకోవడం తెలియకపోతే 3 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్ మార్కింగ్ చేసుకోండి. తర్వాత షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. 30 అబోవ్ సైజ్ బ్లౌజ్ అయితే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. 40 సైజ్ బ్లౌజ్ అయితే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వెనకాల డాట్ మార్కింగ్ చేసుకోండి. వెనుక భాగం మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది, కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ కటింగ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనుక భాగాన్ని వేసి మనం మార్క్ చేసుకోవాలి. నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. గల దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోండి. నేను ఈ గల్ల ఎందుకు కట్ చేయలేదంటే వెనకాల గల్ల కట్ వర్క్ వేద్దాం అనుకున్నాను. నేను కట్ వర్క్ వేయలేదండి, టైం సరిపోలేదు, అర్జెంట్ ఉండే బ్లౌజు. ఉక్స్ పట్టి సైడ్ తీసుకోవాలి మనం గల్ల కొలుచుకునేటప్పుడు. ఆ లైన్కి స్ట్రైట్గా పెట్టుకోండి ఉక్స్ పట్టిని. 4 ఉక్స్ వరకు మార్కింగ్ చేసుకోండి. షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కొంచెం 1/2 ఇంచు లోపలికి డ్రా చేసుకోండి, ఎందుకంటే లోతు సంఖ్య తీసుకోనికి. నేను ఆల్రెడీ ఫ్రంట్ డాట్స్ మార్కింగ్ చేశానండి. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను వీడియో తీయడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం మీకు కావాలనుకుంటే నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా డాట్స్ దగ్గర మార్క్ చేసుకోండి. నేను ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ కట్ చేయలేదండి, ఎందుకంటే నేను కట్ వర్క్ ఇద్దాం అనుకున్నాను. కానీ నా బ్లౌజ్ అర్జెంట్ ఉండి నేను కట్ వర్క్ వేయలేదండి, పైపింగ్ వేశాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. కుట్టు కోసం హ్యాండ్ మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోండి. వీళ్ళు కొంచెం హ్యాండ్ పొడవు పెట్టమన్నారు, అందుకే 1 ఇంచు పొడవు పెడుతున్నాను. ఈ విధంగా చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోండి. మనకు చంక భాగం దగ్గర ఇది క్లాత్ సరిపోదండి, జాయింట్ వేసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా లోతు సంఖ్య తీసుకోండి. లోతు సంఖ్య తీసుకున్న సైడ్ మార్కింగ్ చేసుకోండి.
మార్క్ చేసుకుంటే మనకు ఇటు సైడ్ లోత్సంక తీసుకున్నాం అనేది గుర్తుంటుంది. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి షేప్ బెల్ట్ కోసం. వెనుక భాగం లెంత్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 4 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 2.5కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఏ సైజ్ వరకైనా ఈ విధంగా డ్రా చేస్తే కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైనా షేప్ బెల్ట్ అనేవి 2 వేయాలి. లైనింగ్ ఒకటి వేస్తే మనకు స్టిఫ్గా ఉండదు. డబుల్ లైనింగ్ వేస్తేనే మనకు స్టిఫ్గా ఉంటుంది. మెయిన్ పార్ట్ మీద లైనింగ్ వేసి కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ కట్ వర్క్ వేద్దాం అనుకొని గల్లని కట్ చేయలేదండి. నాకు అర్జెంట్ ఉంది బ్లౌజు. ఓన్లీ హ్యాండ్స్కే కట్ వర్క్ వేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ వేయడం లేదు. అందుకే ఇప్పుడు నెక్ కట్ చేసుకున్నాను. వెనుక డాట్ ఏ విధంగా కుట్టుకోవాలనేది చూడండి. షోల్డర్ దగ్గర మిడిల్లో పట్టుకొని స్ట్రేట్గా ఈ విధంగా కుట్టుకోవాలి. 2 డాట్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయాయి. ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ జాయిన్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. నేను నడుము పట్టి ఎందుకు వేయలేదు అంటే నేను పైపింగ్ వేస్తానండి, అందుకే నడుము పట్టి వేయలేదు. నేను షేప్ బెల్ట్ కుట్టాను ఇందాక. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి డాట్ వేస్తున్నాను. మిడిల్ డాట్ అయిపోయింది. ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ వేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర డాట్ వేసుకోవాలి. కొంచెం వీడియో అనేది స్పీడ్ పెట్టానండి, లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి. మీకు స్పీడ్లో అర్థం కాకపోతే స్లోగా పెట్టుకొని చూడండి. షేప్ బెల్ట్ను జాయిన్ చేసుకోవాలి. నేను షేప్ బెల్ట్ను కూడా పైపింగ్ వేస్తాను. ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి. ఏ విధంగా కుట్టుకోవాలి అనేది చూడండి. మీకు ఆది బ్లౌజ్కి ఎటు సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటే ఆ విధంగా కుట్టుకోండి. ఇది కాజా పట్టి అండి. ఆది బ్లౌజ్ లెంత్ చూసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టిది ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత మనం షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ షేప్ పట్టీల దగ్గర నెక్కి మనం పైపింగ్ వేసుకుందాం. ఇప్పుడు నేను హ్యాండ్స్ కుడుతున్నాను. హ్యాండ్స్ కుట్టిన తర్వాత పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. హ్యాండ్స్ ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నానండి. వీడియో తీస్తే లేట్ అవుతుంది అనేసి కుట్టి పెట్టుకున్నాను.
ఈ విధంగా కుట్టుకుంటే హ్యాండ్స్ దగ్గర ముడతలు అనేవి రావండి. ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను చూడండి. నడుం పట్టి దగ్గర పైపింగ్ వేస్తున్నాను. మనకు నడుం పట్టి దగ్గర పైపింగ్ వేస్తే, ఏమింగ్ చేయకుండా పైపింగ్ వేస్తే ఏమవుతుంది అంటే బ్లౌజ్ అనేది లుక్ మంచిగా కనిపిస్తుంది. ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి.